కానీ సంఘం అంటే కట్టడాలు కాదు, సంఘం అంటే ఒకరి ఆలోచనల నుంచి వచ్చింది కానే కాదు. సంఘం అంటే దేవుని ఆలోచనల నుండి వచ్చింది. సంఘం అంటే కేవలం కట్టడాల మీద ఆధారపడి కట్టడాలను చూసి మురిసిపోవడం కాదు. సంఘం అంటే ప్రజలందరూ ఆత్మీయతలో నడిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఒక సమూహం. కాబట్టి సంఘం గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. సాధారణంగా సంఘం అంటే లైట్ తీసుకుంటామేమో మనం. సంఘం అంటే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో మనం ఉంటామేమో. కానీ సంఘాల గురించి దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు మనము ధ్యానించుకోగలిగితే ఈ సమయంలో ఒక విలువైనటువంటి సంఘం గురించినటువంటి ఒక వర్తమానం మనం వినాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఒక్కొక్క సంఘం గురించి వివరణ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక సంఘం ఎఫెసు సంఘం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుల కాకే తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు. ఇక్కడ ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ ఎఫెసు సంఘం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఎఫెసు సంఘం ఎలా కష్టపడిందో, ఎలా శ్రమపడిందో, ఎఫెసు సంఘం యొక్క ఆ యొక్క మంచి లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే గమనించాలి, ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు, యవనస్తుడు, ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు, కండలు బాగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఆ కండలు చూసి చాలా మంచి బాడీ బిల్డ్ చేశాడు, 6 ప్యాక్ కూడా ఉంది, బలంగా ఉన్నాడు, కండరాలు బాగున్నాయి, ఎంత బలవంతుడు అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే అంత కండలతో ఉన్నటువంటి అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది. అర్థమైందా? కండలతో ఉన్నటువంటి అబ్బాయికి లేదా జిమ్ బాడీ ఉన్నటువంటి అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, గుండె జబ్బు ఉంది. పైకి బాహ్య రూపంలో ఎన్ని కండలు ఉంటే ఏం ఉపయోగం, లోపల గుండె బలహీనపడినప్పుడు. ఈ ఉదాహరణ మనం ఆలోచిస్తే ఎఫెసు సంఘం కూడా అలాగే ఉంది. ఎఫెసు సంఘం శ్రమ పడుతుంది, కష్టపడుతుంది, సహిస్తుంది, మంచిగా దేవుడు అభివర్ణించాడు ఈ సంఘం గురించి. కానీ గుండె జబ్బు ఉంది సంఘానికి, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ హార్ట్ ప్రాబ్లం అని అంటే కిందకి చదవండి ఒకసారి. నీవు 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. కండలతో 6 ప్యాక్ బాడీతో ఉన్నటువంటి ఒక అబ్బాయికి గుండె జబ్బు ఉంటే ఎంత బలహీనుడో, పైకి అందంగా కనిపించిన, పైకి బాహ్యంగా ఎంతో దృఢంగా కనిపించిన లోపల మాత్రం గుండె జబ్బు ఉంటే ఆ అబ్బాయికి బాహ్య రూపం కాపాడలేదు. కానీ ఆ గుండె బలహీనపడినప్పుడు ఎలాగైతే అబ్బాయి చనిపోతాడో, ఎఫెసు సంఘం కూడా పైకి కష్టపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మెచ్చుకునే విధంగా ఉంది, కానీ ఆ సంఘానికి ఒక గుండె జబ్బు ఉంది. ఎఫెసు అంటే వ్యాపారానికి ఒక కేంద్రం. ఎఫెసు అంటే అక్కడ డయానా అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వరల్డ్ ఫేమస్, ప్రపంచానికి వింతది అప్పటి కాలంలో. ఎఫెసు పట్టణం అంటే అతిపెద్ద పట్టణం. అక్కడ పౌలు గారు సువార్త చేశారు, సంఘాన్ని కట్టారు. సంఘం కట్టిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి తిమోతి గారు కూడా అక్కడ సేవ చేశారు. ఎఫెసు పట్టణం గురించి మాట్లాడితే పురాతనమైన పట్టణం, ఎంతో వర్తక వ్యాపారాలు జరుగుతున్నటువంటి పట్టణం అది. అలాంటి పట్టణంలో ఒక పక్కన ఫేమస్ టెంపుల్ ఉంది, డయానా టెంపుల్, మరో పక్క దేవుని యొక్క సంఘం ఉంది. దేవుని సంఘానికి వెళ్తూ అలాంటి డయానా గుడి లేదా డయానా టెంపుల్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో క్రైస్తవులైన వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో హింసలు అనుభవించారు. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు అన్నీ కావు. గమనించాలి, అనుకూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇప్పుడు మనకి ప్రతికూల పరిస్థితులే, అనుకూల పరిస్థితులు కాదు. ఆరాధన సమావేశంలో మనందరికీ ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితి. ఉదయం
7 గంటలు లేదా ఉదయం 10 గంటలు అనేది మనకు అనుకూల పరిస్థితి. కానీ ప్రతికూల పరిస్థితి ఏంటి? ఉదయం మధ్యాహ్నం 12 అయిపోతుంది. గమనించాలి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధిస్తే మనకు అనుకూలతనిస్తాడు ఏదో ఒక రోజు. దేవుడు చూడనుకుంటామా? దేవుడు పరీక్షించాలనుకుంటామా? యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని తనిఖీ చేస్తున్నాడు, అనగా మానిటరింగ్ చేస్తున్నాడు. ఆయన ఎంతగా పట్టించుకుంటాడంటే గమనించాలి. దేవుడు ఎంత చిన్న విషయాన్ని పట్టించుకుంటాడో గత వారాల్లో మనం చాలా ఎన్నో విషయాలు విన్నాం. దేవుడు ఈ విశ్వాన్ని పట్టించుకుంటాడు, విశ్వంలో ఉన్న ప్రతి గ్రహాన్ని పట్టించుకుంటాడు. గ్రహం అంటే మీరు చిన్నదనుకుంటున్నారా? నక్షత్రాలు అంటే చిన్నవనుకుంటున్నారా? ఈ భూమి కంటే కొన్ని వందల వేల రెట్లు ఎంతో పెద్దవి నక్షత్రాలు, గ్రహాలు కూడా. అంత పెద్ద విశ్వాన్ని పట్టించుకున్న దేవుడు చాలా చిన్న విషయాన్ని, చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లోనే ఎలీషా కాలంలో ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీలో ఎలీషా గారు గురువు గారుగా ఉన్నారు, టీచర్గా. ఆ టీచర్ దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క బైబిల్ కాలేజ్ సరిపోతలేదట. అనేక మంది శిష్యులు వచ్చి చేరడంతో, అనేక మంది ఆ ఒక తర్ఫీదు పొందడంతో బైబిల్ కాలేజ్ సరిపోకపోయేసరికి ఏం చేశారట? అడవికి వెళ్ళి కట్టెలు, దొంగలు కొడుతున్నారు అలాగే దూలాలు, అడవికి వెళ్ళి ఆ చెక్కలు తీసుకురావడానికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఒక శిష్యుడి యొక్క గొడ్డలి ఎక్కడ పడిపోయింది? నీటిలో. ఆ గొడ్డలు ఉంటుంది చూసారా, ఆ యొక్క ఇనుము, ఐరన్ది, అది ఇరిగిపోయి పడిపోయిందంట. పడిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎలీషా గారు ఒక కర్ర ముక్క తీసుకుని అందులో వేసారట నీటిలో. నీటిలో ఎప్పుడైతే కర్ర ముక్క నీటిలో వేసారో ఆ గొడ్డలు ఇనుము పైకి లేచిందంట. లేచిన తర్వాత ఆ శిష్యుడు మరలా దాన్ని తీసుకుని ఎవరి దగ్గర అయితే ఎరువు తెచ్చుకున్నాడో వారికి ఇచ్చేస్తాడట. అదేంటి, గొడ్డలు చాలా చిన్నది కదా, పడిపోతే ఏమైంది అని అంటే, చూడండి, గొడ్డలు చాలా చిన్నదే, దాన్ని కూడా దేవుడు పట్టించుకున్నాడా? ఎలీషా గారు ఐరన్ అంటే కర్ర అందులో వేయడం, ఇనుము తేలడం, ఇది సైన్స్కి అందనటువంటి గొప్ప వింత. ఇప్పటికి కూడా కర్ర మొక్క నీటిలో వేయడం ఏంటి, ఒక ఇనుము ఐరన్ పైకి లేవడం ఏంటి, ఇప్పటి వరకు సైన్స్ తెలియలేదండి ఈ విషయం. సైన్స్కి తెలియక ఏంటి కర్ర నీటిలో పడడం ఏంటి, ఆ వేసినటువంటి కర్ర మొక్కకి ఇనుము పైకి లేవడం ఏంటి అనేటువంటి ఆ యొక్క వింతైనది సైన్స్కి అందక వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్, ఇది దైవం వల్ల కలిగినటువంటి గొప్ప కార్యం అన్నారట. దేవుడు కలగ చేసుకోకపోతే ఆ ఐరన్ పైకి రాదు, ఆ గొడ్డలు పడిపోయింది పైకి రాదు అని అన్నారట. చూడండి, దేవుడు విశ్వాన్నే కాదు చిన్న గొడ్డలను కూడా పట్టించుకున్నాడంటే దేవుడు చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు. మరి మన ఆరాధన సమయాన్ని పట్టించుకోడా? అందుకే దేవుడికి విడిచిపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనకు అనుకూలతను ఇస్తాడు. కొంతకాలం ప్రతికూల పరిస్థితి. ఇందాక సుధాకర్ గారు మరొక మాట అన్నారు, రెనోవేషన్ చేయించాలి. మనం ఎండాకాలం కదా ఉండలేం. ఎండాకాలం అయితే మీరు రారా? బాగా వేడిగా ఉంది, రారా? గాలి వేస్తలేదు, ఉక్కపోస్తుంది, రారా? ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మనకే కాదు, ఎఫెసు సంఘంలో ఉన్న వారు కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఏంటో తెలుసా? సంఘానికి వెళ్ళనివ్వకుండా ఆపారు, ధర్మశాస్త్రం పట్టుకోకుండా ఆపారు, బైబిల్ని పట్టుకోనివ్వకుండా ఆపారు, సంఘంలో దేవుణ్ణి ఆరాధించకుండా వాళ్ళు సైకిలు ఆ సంఘం ఎదుట నిలబడ్డారు. సంఘంలోనికి రానివ్వకుండా ఎంతోమందిని ఆపారు, దేవుణ్ణి ఆరాధించకుండా చేశారు. అయినా వారు ఆరాధన ఆగలేదు. సొంత జనులే వారిని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు ప్రార్థించారు. ఆ శ్రమల్లో కూడా వాళ్ళు ఓర్చుకున్నారట, సహించారట. అది చెప్తున్నాడు ఎఫెసు సంఘంతో. 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు అనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. నాకు తెలుసు నువ్వు ఎలా కష్టపడ్డావో, నువ్వు ఎలా క్రియలు చేసావో, నీ సహనము అంతా నాకు తెలుసు అని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మన కష్టాన్ని, మన శ్రమను దేవుడు చూస్తాడంటే చూస్తాడు. చూసిన తర్వాత ఈ సంఘాన్ని తనిఖీ చేస్తున్నటువంటి ప్రభు ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని దీపస్తంభం మధ్య సంచరిస్తూ సంఘాలను పరీక్షిస్తూ ఉన్నాడు. దీపస్తంభము ఆ స్తంభాల మధ్య సంచరిస్తూ సంఘాన్ని ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే ఆయన అదుపులో సంఘాలను పెట్టుకుంటూ ఉన్నాడు, ఆయన కనుసన్నల్లో సంఘాలు పెట్టుకుంటూ ఉన్నాడు, ఆయన మానిటరింగ్, ఆయన పర్యవేక్షణలో సంఘాలు ఉన్నాయి. ఆయన పర్యవేక్షణలో ఈ సంఘం ఎవరి పర్యవేక్షణలో ఉంది? ఇప్పుడు మనం ఉన్న ఈ సంఘం ఎవరి పర్యవేక్షణలో ఉంది? ఎవరు ఈ సంఘాన్ని మానిటరింగ్ చేస్తున్నారు? ఎవరు చెయ్యాలి మానిటరింగ్?
ఎవరు పర్యవేక్షించాలి అని అంటే దేవుడు పర్యవేక్షిస్తాడు, దేవుడు మానిటరింగ్ చేస్తాడు. కానీ పెద్దలుగా సంఘంలో ఉన్నటువంటి మనము మన సంఘం మీద మనం పర్యవేక్షకులుగా ఉండాలి. ప్రతి చిన్న వస్తువులు కూడా పర్యవేక్షకులుగా ఉండాలి, పట్టించుకోవాలి. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో ఆరాధన జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటారు ఆ కార్యక్రమం, లేదా వాళ్ళు చూసుకుంటారు ఆ పని అని మనం వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పర్యవేక్షకులు ఎవరు? ఇక్కడ దేవుడు పర్యవేక్షకుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, మన క్రియలను, మన అంతరంగాన్ని, అంటే మన క్రియలను లేదా వారి క్రియలను, ఆ సంఘం యొక్క క్రియలను, ఆ యొక్క ఓర్పును, సహనాన్ని అంతా చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏమైంది? మెచ్చుకుంటున్నాడట, కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, వారికి అవార్డు ప్రకటిస్తున్నాడు. ఏమని? ప్రయాస, ఆ సహనము, ఆ క్రమశిక్షణ, వాళ్ళ డిసిప్లిన్ ఉంది వాళ్ళకి. సంఘంలో ఏమైనా అబద్ధ బోధలు వస్తే అబద్ధ బోధలు వెంటనే ఖండిస్తారట ఆ సంఘం. అంటే ఎంత డిసిప్లినో చూడండి, ఎంత క్రమశిక్షణో కదా. అంటే వాక్యం వినే విషయంలో కూడా క్రమశిక్షణ ఉండాలంటే బైబిల్ చెప్తుంది, బెరయా పట్టణస్థుల వలె, అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా, బెరయా పట్టణస్థులు ఎలాగైతే వాక్యం విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉన్నారంటే చెప్పే ప్రతి మాటను కూడా బైబిల్లో ఉందో లేదో అని చూసేవారట. అది క్రమశిక్షణ అంటే, డిసిప్లిన్ అంటే. ఎవరు చెప్పినా వెంటనే వినేసి దాన్ని ఆమోదం చేయరు, అంగీకరించరు. వారు బైబిల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతే కదా. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని మెడిసిన్ తెమ్మన్నారనుకోండి, ఫోటోలు పంపించారనుకోండి, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఫోన్లో ఏం చేస్తామంటే ఆ ఫోటోలు చూస్తూ ఆ మెడిసిన్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం. మనకు తెలియని వస్తువు ఎడల దానికి ఏమైనా నమూనా ఉంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకుంటాం. కానీ వాక్య విషయంలో చెక్ చేసుకునేటువంటి విధానం లేదు. అందుకే అబద్ధ బోధలు ఈరోజు కోకోలలుగా పెరిగిపోయాయి. కానీ ఎఫెసీ పట్టణస్థులట అబద్ధ బోధకులు ఖండించారు, అబద్ధ బోధను ఖండించారు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఈ యొక్క అబద్ధ బోధలు ఖండించడం
ఏలాపాల తీసేయడానికి అది అది ఒక సాధారణమైన సంఘం అనుకోకండి. ఏపీఎస్సీ సంఘం అంటే దేవుడు మెచ్చుకున్న సంఘం. అది దేవుడే కాంప్లిమెంట్ ఇస్తూ ఈ సంఘము శ్రమపడింది, సహనం చూపించిందని దేవుడే మెచ్చుకున్న సంఘం చివరికి ఆ మొదటి ప్రేమ
మిగతా వాళ్ళందరూ కూడా ఫోటోలు తీస్తారు, బాగా ఎత్తున్నారా అని. అది కాదు, ఆ 5తో పాటు సంఘం అంతా కలిపి ఎత్తి ఆ రాయే చాలా తేలిగ్గా లేస్తుంది కదా. అలాంటి బరువులతో కూడిన వారు, భారాలతో ఉన్నవారిని లేపితే త్వరగా లేస్తారు కదా.
కూడా ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. ఈ సంఘంలోకి వచ్చిన వారు అందరూ కూడా ఒక ఏరియాకి సంబంధించిన వారు కాదు. ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములను భుజింపనిత్తును అని చెబుతూ ఉన్నాడు ఈ ఒక ఎఫెసు సంఘంతో. చెవిగలవాడు చెప్పు సంగతులు ఏమనగా, చెవిగలవాడు ఏమన్నాడట, చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. మీకు చెవులుంటే, ఆత్మీయ చెవులుంటే ఈరోజు చెప్పుతున్న మాటలు మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. ఈ మాటలు మీరు పెదవులతో కాదు, ఈ మాటలు మీరు హృదయంతో వినాలి. హృదయంలో ఈ మాటను మీరు పెట్టుకోవాలి. సంఘం అంటే పరిశుద్ధత, సంఘం అంటే ఐక్యత, సంఘం అంటే ప్రేమతో కూడింది, సంఘం అంటే ప్రార్థించే సంఘం. ఇన్ని లక్షణాలతో ఉంటేనే అది అసలు శిస్తులైన సంఘం.
అదే దేవుడు మెచ్చిన సంఘం, అదే దేవుడు కోరుకుంటున్న సంఘం. సంఘము అంటే కేవలం కట్టడం కాదు, సంఘం అంటే జనాభాతో నిండిపోయినటువంటి సమూహం కూడా కాదు. కాబట్టి ఆలోచన చేయండి. సంఘము గురించి ఇంకా అనేకమైన విషయాలు రాను రాను